ఎప్పుడైతే నీ వ్యక్తిగత విషయాలు బయటకొస్తాయో, అప్పుడు దారిన పోయే దానయ్య కూడా నీకు సలహాలు, సూచనలు చెప్తాడు. అంతవరకు నువ్వు తెచ్చుకోకు. ఎవరిని నమ్మొద్దు. ఎవరికీ ఏమీ చెప్పొద్దు. నీ పర్సనల్ అసలు ఎవరితో షేర్ చేసుకోకూడదబ్బా! నీ పర్సనల్ అని పేరులోనే ఉంది మనది అని. మన సమస్యకి మనమే పరిష్కారం ఎతుక్కోవాలి. అది దొరుకుతుంది. నువ్వు 10 మందికి షేర్ చేస్తే 10 సలహాలు చెప్తారు. చులకనగా జోకులు కూడా వేసుకుంటారు. మన కిటంతోలు మనకు చెప్తారు ఒకలాగా, మన మీద పడి ఏడిసేవాళ్ళుంటారు. వాళ్ళు జోకులు కూడా వేసుకుంటారు. అవసరమా? సో, ఎంతవరకు వెళ్ళాలో ఎన్నుకొని 4 రోజులు భరించు. బట్ ఐదో రోజు నువ్వు సక్సెస్ అనేది వస్తది. నీ సమస్యకు పరిష్కారం అనేది వస్తది. 10 మందికి చెప్పడం వల్ల నీ సమస్య తగ్గిపోదు. నీకు ఆన్సర్ దొరకదు. ఇంకా నువ్వు సమస్య పెరుగుతదే తప్ప తరగదు. తరగాలి అంటే నీలో నువ్వు ఉంచుకో. మహా అయితే ఒక 2 రోజులు ఎగస్ట్రా అవుతది. బట్ నీకు మంచి దారి దొరుకుతుంది. ఎవరికీ తెలియకుండానే నీ సమస్య కూడా తెలియకుండానే పోతుంది. అర్థమవుతుందా? బాయ్.